హలో అందరికీ వెల్కమ్ టు రూబీ వ్లాగ్. ఈ వ్లాగ్లో అయితే నేను మా తోడికోడలు పాప అయితే ముగ్గురం అయితే మార్కెట్కి వెళ్తున్నాము. చూసారు కదా, మేమైతే ఇంటి దగ్గర నుంచి ఇప్పుడైతే బయలుదేరుతున్నాము. మా పాప అయితే అస్సలు ఎత్తుకోవద్దంటుంది, నేనైతే నడుచుకుంటూ వస్తానే అంటుంది. ఇదైతే మొత్తం గ్రౌండ్ పార్కింగ్ అన్నమాట. పిల్లలు ఆడుకోవడానికి కావండి, బైక్స్ అది పార్క్ చేయడానికి కానివ్వండి. బయట అయితే మా తోడికోడలు వాళ్ళ హస్బెండ్, నేనైతే అన్న అని పిలుస్తాను. ఇప్పుడు అన్న అయితే మాకైతే మార్కెట్ వరకు డ్రాప్ చేస్తారు. మేము ఎలా వెళ్తాము ఏంటి, మాకైతే చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి ఏంటనే అన్నీ అయితే నేను ఈ వీడియోలో చెప్తాను. తప్పకుండా అయితే చూడండి. వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయొద్దు, వీడియో అయితే చాలా బాగుంటుంది. అలాగే చూస్తూ వెళ్ళిపోకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి తప్పకుండా. అయితే ఇప్పుడైతే మేమైతే బయలుదేరాము. చూస్తున్నారు కదా, ఇది మా ఇంటి దగ్గర నుంచి అయితే మేమైతే రోడ్ మీద నుంచి వెళ్దామని అనుకున్నాము. నేను మా తోడికోడలు అయితే ఆటో మాట్లాడుకొని, కానీ మా బావగారు అయితే వదిలిపెడతా అని చెప్పారు. అందుకైతే మేమైతే వెళ్తున్నాము. ఇక్కడ రైట్ సైడ్లో ఉంది కదండి, ఇదైతే మస్జిద్ అండి. అందరూ నమాజ్ అది ఇక్కడ చదివేది. ఇక్కడ నుంచి మనం ఇలా రైట్ తీసుకోవాలి. అలానే స్ట్రైట్ అది వెళ్తే, ఇందాక నేను మస్జిద్ అని చెప్పాను కదండి, దానికైతే దారి ఇక్కడి నుంచే. తర్వాత ఇక్కడి నుంచి అయితే లెఫ్ట్ తీసుకొని ఇలా స్ట్రైట్గా అయితే వెళ్ళాలి. ఇక్కడ మీకు రైట్ సైడ్లో ఒక అంగడి అయితే కనపడుతుంది కదా, నేనైతే అక్కడే అంది ఏమైనా పిండి అది ఆడించడానికి అయితే పాపను తీసుకుని అక్కడికి అయితే వస్తాను. ఇలానే వెళ్తూ ఉంటే ఇక్కడ కార్నర్లో అయితే వాటర్, అదే మనమైతే నీళ్ళ కోసం వస్తాం కదా, అది కూడా అయితే అక్కడ ఉందండి, ఫిల్టర్ది వాటర్ ప్యూరిఫైయర్ అది. అలానే స్ట్రైట్గా వెళ్తూ ఉండాలి. వెళ్తూ ఉంటే వస్తుంది. ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అయితే అక్కడ మాకు నియర్ బై సెంట్రల్ జైలు గడి అది కూడా ఉందండి, అది కూడా చూపిస్తాను మీకు, చూడండి. అక్కడైతే ఎవ్రీ డే అయితే రష్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే రైట్, తర్వాత అయితే లెఫ్ట్ తీసుకోవాలి. అలానే స్ట్రైట్గా అయితే వెళ్తున్నాము. మా తోడి కూడా వెళ్తే ముందర మాట్లాడుతుంది, మా వాయిస్ ఏమైనా విడిపడుతుందా అది ఇది అని. లేదు నేనైతే వాయిస్ అయితే మ్యూట్లో పెట్టానని చెప్పాను. ఇక్కడి నుంచి అయితే మళ్ళీ ఇలా వెళ్ళాలి. అయితే ఇక్కడ చెత్త అది ఎక్కడంటే అక్కడ వేయడానికి వీల్లేదండి. ఒక్కొక్కసారి ఫైన్స్ ఇది కూడా వేస్తారు. డైలీ అయితే బండి వస్తుంది, దందులోనే వెయ్యాలి. ఏదన్నా సరే ప్లాస్టిక్ సపరేట్ వస్తుంది, తర్వాత మనకు వేస్టేజ్, కిచెన్ వేస్టేజ్ దానికి కూడా సపరేట్ అయితే బండి వస్తుంది, దాంట్లోనే వేయాలి. ఎక్కడైనా వేసినా కానీ ఫైన్స్ ఇవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు 2000 5000 కూడా తీసుకుంటున్నారు ఫైన్స్. అందుకే ఎక్కడంటే అక్కడ వేయడం లేదు. ఇలానే స్ట్రైట్గా అయితే వెళ్ళాలి. ఇక్కడ ముందర ఆటోస్ అవి అయితే ఉంటాయి. అక్కడి నుంచే సెంట్రల్ జైలు మొత్తం చూడండి, మీరు చూపిస్తాను. మొత్తం ఇక్కడి నుంచి మొత్తం అది అంతా సెంట్రల్ జైలే. అంతా మొత్తం లోపలికి ఉందండి. మనల్ని అయితే అలౌ చేయరు, జస్ట్ బయట వరకే మొత్తం. ఇది అయితే ఫుల్ ఉంటారండి. లేడీస్ కూడా కార్ డ్రైవ్ చేస్తారు. అంతా అయితే ఫుల్. మాకు నైట్ అయితే ఫుల్ వర్షం పడింది అనమాట, అందుకే ఇక్కడంతా వాటర్ ఉంది. మరియు ఇంకా అటు సైడ్ అంతా మొత్తం క్లీన్ చేస్తున్నారు కదా, చూసారా. అదంతే మళ్ళీ ఇక్కడ ఏదో కోర్ట్ అది కడుతున్నారని చెప్తున్నారు. మరి ఎంతవరకు నిజమో నాకైతే తెలియదండి. ఇక్కడైతే మేము రోడ్ పైకి వచ్చేసామన్నమాట. ఇలానే వెళ్తూ ఉంటే ఇక్కడైతే ఫుల్ కంపెనీస్ అయితే ఉన్నాయండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అయితే చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా ఊయళ్ళు, మొత్తం స్లైడ్ చేసేటివి అన్నీ అయితే ఉన్నాయి చిన్నపిల్లలకి. ఇవైతే ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేశారండి. ఎవరైనా ఆడుకోవచ్చు వెళ్ళి, పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఎవరైనా. మొత్తం ఎక్సర్సైజ్ చేసేటివి కానివ్వండి అన్నీ అయితే ఫ్రీగానే, మీకేమో డబ్బులు అయితే తీసుకోరు. అదొక్కటి అంతవరకు అయితే ఫ్రీగా, ఇంకా మిగతాటి అది ఏం లేదండి. మిగతాటి అన్నీ అమౌంట్ అది కట్టాల్సిందే. మనమైతే లోపల వెళ్ళడానికి లేదు కాబట్టి జస్ట్ బయట నుంచి అయితే చూపిస్తున్నాను మొత్తము. ఇక్కడ రోడ్ సైడ్ ఇంకా ఈ సైడ్ కన్నా రైట్ సైడ్ ఇంకా ఎక్కువ ఉంటాయండి. మొత్తము అన్ని వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నీ అయితే ఉంటాయి. ఇక్కడ హాస్పిటల్ ఉంది. అలానే వెళ్తూ ఉండాలి. హాస్పిటల్కి ఇక్కడ కొంచెం దూరం వచ్చిన తర్వాత నేను, మా హస్బెండ్, మా బావగారు మేమందరం అయితే అక్కడ ఆ హోటల్లో ఇడ్లీ అయితే తిన్నాము. చాలా బాగుంది అయితే ఇడ్లీ అయితే. మేమేమన్నా తినాలి అంటే అందరం కలిసే వస్తాము, ఫ్యామిలీతో తిని వెళ్తాము. ఒక్కొక్కసారి అయితే నేను, మా హస్బెండే వచ్చి పానీపూరి ఏదో ఒకటైతే తింటాము. ఇక్కడి నుంచి అయితే రైట్ తీసుకోవాలి. చూసారు కదా, కొంచెం గ్యాప్ ఇచ్చినా కానీ వచ్చేస్తూ ఉంటారు. అందుకే అయితే చూసుకొని జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. ఇక్కడి నుంచి స్టార్ట్ అండి మార్కెట్. మొత్తం ఫుల్ డెడ్ ఎండ్ వరకు మొత్తం అయితే మార్కెట్ చూస్తున్నారు కదా. అంతా అయితే ఇంకా ఏం షాప్స్ ఇవి ఇంకా పెట్టలేదు. మేమైతే కొంచెం ఎర్లీగానే వచ్చాము. ఇక్కడే మేమైతే పానీపూరి తినేది. మేమైతే కొంచెం ఎర్లీగా వచ్చాము కాబట్టి ఇంకా ఏమైతే షాప్స్ ఇవి ఓపెన్ చేయలేదు.
మొత్తం ఇలానే వెళ్తూ ఉండాలి. ఫుల్ అంతా మార్కెటే అండి. మీకు ఏమేమి కావాలి, చిన్న పిల్లలకి కానివ్వండి, స్లిప్పర్స్ కానివ్వండి, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ అయితే దొరుకుతాయి. ఒక్కటని కాదు, అన్నీ అయితే దొరుకుతాయండి. ఇలానే స్ట్రైట్గా వెళ్తే మెయిన్ రోడ్కి అక్కడైతే మాకు మెట్రో స్టేషన్ కూడా ఉంటుంది. అది కూడా అయితే ఒకరోజు అయితే లాంగ్ వీడియో చేసి చూపిస్తాను. ఇప్పుడైతే బైక్లో వెళ్తున్నాం కాబట్టి పూర్తిగా అయితే అన్నీ కవర్ చేయలేకపోతున్నాను. నేనైతే జస్ట్ అయితే చెప్తున్నాను. ఇంకోసారి అయితే నేను మా తోడి కోడలు వచ్చిన తర్వాత మొత్తం అయితే మీకు ఇంకా మంచిగా అయితే చూపిస్తాను. మేమిద్దరం అయితే డ్రెస్సెస్ అవి కూడా తీసుకున్నాము. అవి కూడా అయితే నేనైతే షార్ట్ వీడియో అయితే మీకు పోస్ట్ చేస్తాను. నేను సపరేట్ డ్రెస్ ఇవి ఏమేమి తీసుకున్నాను ఏంటనేది. చూస్తున్నారు కదా ఎంత అయితే మార్కెట్ అండి. మొత్తం అన్నీ ఇలానే ఇట్స్ రైట్ సైడే లెఫ్ట్ సైడ్ 2 సైడ్స్ కూడా ఉంటాయి. వేసుకొని అమ్ముతూ ఉంటారు. అన్నీ అయితే ఏమేమి కావాలో అన్నీ అయితే దొరుకుతాయండి. ఇప్పుడిప్పుడే ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి ఇంకా అయితే నాకు చెప్పడం మాట్లాడడం అయితే రావడం లేదు. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను అన్నీ. తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే బెంగళూరులో ఉంటామండి. ఇక్కడైతే నియర్ బై హొస రోడ్ అన్నమాట. ఇది మొత్తం హొస రోడ్ అంటారు. ఇంకా ఇలానే కొంచెం ముందుకు వెళ్తే ఎలక్ట్రానిక్ సిటీ అదైతే ఉంటుంది. ఇక్కడైతే ఫ్రూట్స్, ఫ్లవర్స్, వెజిటేబుల్స్ అన్నీ అయితే ఉన్నాయి. ముందర వెళ్తున్నారు కదా మా తోడి కోడలు పాప, తనైతే పాపని ఎత్తుకొని వెళ్తుంది. మా పాప అయితే చూస్తుంది నేను వస్తున్నానా లేదా అని వెనక్కి తిరిగి చూస్తుంది. ఇక్కడైతే జస్ట్ బీరకాయ ఒక్కటి తీసుకున్నాం మేము, ఇంకేమైతే తీసుకోలేదు. చూస్తున్నారు కదా ఇవన్నీ అయితే వెజిటేబుల్స్. మీరైతే ఏమేమి తింటారు ఏంటనేది అదైతే కామెంట్ చేయండి తప్పకుండా. ఇంకా ఇలా మొత్తం సైడ్కి వచ్చేసి మొత్తం ఇది సొప్ప అంటారు కదా దాన్ని తెలుగులో, ఆకుకూరలండి అవి అయితే ఉన్నాయి. ఇక్కడైతే ఇదేందో కాకరకాయలాగా ఉంది. మరి అదేంటో ఇక్కడైతే కాదు, అక్కడ పక్కన ఒకటి కాకరకాయలాగా ఉంది చిన్నది. అదేంటో నాకు అర్థం కాలేదండి. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అవన్నీ అయితే వెజిటేబుల్స్ ఏమేమి ఇవన్నీ అయితే ఫ్రూట్స్ జస్ట్ అలా కవర్ చేసా. జస్ట్ ఫ్లవర్స్ అవి జస్ట్ అలా కవర్ చేసా. 100 గ్రామ్ 30 రూపీస్ అంట, 100 గ్రామ్ 40 రూపీస్ అంట. మేమైతే తీసుకోలేదు. ఇంకా అల్లుకోవాలి అది కదా అని. మా తోడికాడలకి అయితే రాదు అల్లడానికి, నేనే అయితే అల్లాలి. నేనైతే ఇంకా వద్దులే అని తీసుకోలేదు. ఇక్కడైతే మా తోడికోడలు అయితే అది మెంతే ఆకు అంటారు కదా అదైతే తీసుకునేది తను. నేనైతే రాడిష్, మునక్కాయలు, క్యారెట్ అవన్నీ అయితే తీసుకున్నాను. నైట్ సాంబార్ చేద్దామని సాంబార్ ఐటమ్స్ అన్నీ అయితే తీసుకున్నాను. ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే నాకు ఇంట్లో ఉన్నాయి, అందుకే నేను కొన్ని తీసుకున్నాను. చూస్తున్నారు కదా ఇవన్నీ అయితే మొత్తం ఇలానే వేసి అమ్ముతూ ఉంటారండి. మీకు ఏమేమి కావాలో అన్నీ అయితే దొరుకుతాయి. చూడండి అన్నీ అయితే ఎలా అమ్ముతున్నారో. ఇలానే స్ట్రైట్గా వెళ్తూ ఉన్నాము. ఇప్పుడైతే మేము డెడ్ ఎండ్ నుంచి మళ్ళీ ఫ్రంట్కే వస్తున్నాము తీసుకోవడానికి. ఇంకా మేము టమాటోస్ అవన్నీ అయితే ఏం తీసుకోలేదు, తీసుకుందామని అయితే ముందుకు వస్తున్నాము. రైట్ సైడ్లో అయితే చిల్డ్రన్స్ మొత్తం బొమ్మలు అన్నీ అయితే ఉన్నాయి. అక్కడైతే బెడ్షీట్స్ అండి. ఏ సీజన్ అన్నా కానీ అవైతే ఖచ్చితంగా రోడ్ సైడ్ అలా పెడుతూనే ఉంటారండి. ఇంకా ఇక్కడైతే చాలా చలి ఉంటుంది కాబట్టి ఎప్పుడు అవి అయితే రోడ్ సైడ్ అమ్ముతూనే ఉంటారు. ఇవైతే జామున్స్ తెలుసు కదా, నేరేడు పండు ఫుల్ హైబ్రిడ్ అనుకుంటా, చాలా లావుగా ఉన్నాయి. అవైతే కేజీ 120 అంట తెల్లగడ్డ. మేమైతే తీసుకోలేదు. అవైతే చిన్నగా ఉన్నాయండి, వలుచుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. మేమైతే కొంచెం లావుగా ఉన్నట్టు అయితే కొంచెం ఈజీగా వచ్చేస్తాయి. ఇక్కడే అండి నేనైతే మునక్కాయలు, క్యారెట్, వంకాయ ఇవన్నీ అయితే తీసుకున్నాను. ఇలా కొంచెం ముందుకు వెళ్తున్నాము, ఇంకా ఏమన్నా ఉన్నాయా చూద్దామని. ఇక్కడైతే ఏం రాడిష్ అంత బాగాలేదండి, అందుకే మేము బ్యాక్ సైడ్ తీసుకున్నాము. ఇంకా ఇలా ముందుకైతే వెళ్తున్నాము నడుచుకుంటూ. మామూలుగా అయితే మేమైతే పానీపూరి ఖచ్చితంగా తింటాము. ఈసారి అయితే పానీపూరి అయితే తినలేదు. అదే కొంచెం డిసప్పాయింట్. మార్కెట్కి వచ్చిన తర్వాత పానీపూరి తినకుండా అయితే వెళ్ళిపోయాం మేమైతే. ఇక్కడ బెంగళూరులో అయితే పానీపూరి అయితే సూపర్ ఉంటుందండి. జస్ట్ పూరి, ఆనియన్స్, తర్వాత పొటాటో ఇవన్నీ, తర్వాత దాంట్లో కారం కానివ్వండి అన్నీ కానీ వేసి దాంట్లో వేసిస్తారండి. సూపర్ ఉంటుంది. అయితే ఒక్కసారి అయితే టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. అయితే అలా అయితే ముందు వెళ్తున్నాము. ఇక్కడైతే నేనైతే క్యారెట్ అది తీసుకున్నానండి.
ఇందాక చెప్పాను కదా, అక్కడ